ఆ పార్టీలో ప్రజాస్వామ్యం పాళ్ళు కాస్త ఎక్కువ. అది ప్రపంచానంతటికీ తెలుసు. కాకపోతే అది ఇప్పుడు రోడ్డు మీద పడి బొర్లే స్టేజ్కి వచ్చేసింది. తాము అధికార పార్టీ అనే ఆలోచన కూడా లేకుండా ప్రజాస్వామ్య హక్కును చూపించేస్తున్నారు నాయకులు. దీంతో చిర్రెత్తుకొచ్చిన హైకమాండ్ ఆయా నేతలకు అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చిందట. ఇందుకే ఇదంతా దేని గురించి అనేక మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడండి. క్రమశిక్షణ తప్పితే కొరడా జులిపించడమే. గాంధీ భవన్ లో గడబిడ అస్సలు కుదరదు. పార్టీ ఆఫీస్ ని ధర్నా చౌక్ చేస్తే తప్పదు శిక్ష. నేతలకు కాంగ్రెస్ స్ట్రైట్ వార్నింగ్. ఇది లేటెస్ట్ గా గాంధీ భవన్ సర్కిల్లో వినిపిస్తున్న ముచ్చట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఏది పడితే అది చేసేద్దాంలే, ఏదంటే అది మాట్లాడేద్దాంలే అనుకుంటే ఇక మీదట కుదరదంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్లే పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. అతి ప్రజాస్వామ్యంతో అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరించొద్దని ఆ తరహా నాయకులకి గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అయినా వినకపోతే కొరడా గుళిపించడానికి హైకమాండ్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక అంతరార్థం అదేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఎంతటి వారైనా క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఆయన ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు, గాంధీ భవన్ లో దర్శనమిస్తున్న నేతల గలాటాలు కాంగ్రెస్ పెద్దలకి ఆగ్రహం తెప్పించినట్లు కనిపిస్తోంది. గాంధీ భవన్ వేదికగా సొంత పార్టీ నాయకులు ధర్నాలు చేయడం, నిరసనలు చేపట్టడం ఈ మధ్య కాలంలో పరిపాటి అయిపోయిందనే చెప్పాలి. తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కొందరు, ఇన్ఛార్జిని మార్చాలంటూ ఇంకొందరు, తమ వర్గానికి ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యత కల్పించాలంటూ మరికొందరు ఇలా సొంత పార్టీ ఆఫీసులోనే ఆందోళన చేపడుతున్నారు హస్తం నేతలు. ఆ తరహా నాయకులు మరీ ఎక్కువైపోయారు. పార్టీలో ఉన్న అతి ప్రజాస్వామ్యాన్ని ఇలా వాడేసుకుంటున్నారనుకో. సొంత పార్టీ నాయకత్వం పైనే ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ లో కాకుండా ఇంకెక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా ఈ వృద్ధ పార్టీలో పరిస్థితులు ఉంటాయి. అయితే అదే ఇప్పుడు హైకమాండ్ కి తలనొప్పిగా తయారైంది. అందుకే ఆయా నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఉందట. ఈ తరహా వ్యవహారం పార్టీకి నష్టం చేయడమే కాదు, ప్రతిపక్షాలకి అస్త్రంలా మారుతోందని గుర్తించిన పార్టీ పెద్దలు దీన్ని కంట్రోల్ చేసేందుకు సీరియస్ గానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ ఇటీవలే సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో ఒక్కసారిగా అసంతృప్తి బయటకు వచ్చింది. ఆశావాహుల్లో ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చడం పీసీసీ పెద్దలకి పెద్ద టాస్కే అయింది. ఆశావాహులు సైలెంట్ అయినా వారి అనుచరులు మాత్రం ఆగడం లేదు. హైకమాండ్ పైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయంలో వెనకబడిందంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు గుప్పిస్తున్నారు. భజనా పరులకే తప్ప పార్టీ భక్తులకి అవకాశాలు లేవని మరికొందరు మండిపడుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో పదవుల పంచాయతీయే నడుస్తోంది. సామాజిక వర్గాలుగా చీలిపోతున్న నేతలు ఎవరికి వారు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గంలోనూ తమకి అన్యాయం జరిగిందంటూ ఇటీవలే యాదవ, కురుమలు గాంధీ భవన్ లో నిరసన తెలిపిన తీరు పెద్ద రచ్చకే దారితీసింది. గొర్లతో సహా వచ్చి గాంధీ భవన్ దగ్గర ధర్నాకి కూర్చున్నారు ఆ సామాజిక వర్గం నేతలు. మంత్రివర్గంలో పార్టీ కమిటీల్లో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవులు మాత్రమే కాదు, నియోజకవర్గాల్లో నిప్పు రాజేస్తున్న అంతర్గత కుమ్ములాటలు సైతం ఇప్పుడు గాంధీ భవన్ గడపలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గజ్వేల్ కాంగ్రెస్ నేతలు అక్కడి ఇన్ఛార్జ్ నరసారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇన్ఛార్జిని మార్చాలంటూ నిరసనకి దిగారు. మైనంపల్లి మాకొద్దంటూ నరసారెడ్డి వర్గం కూడా హడావిడి చేసింది. అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా నేత, దానికి ముందు మరో జిల్లా నాయకులు ఇలా వరుసపెట్టి గాంధీ భవన్ కి వచ్చేస్తున్న జిల్లా నాయకులు దాన్నొక ధర్నా చౌక్ గా మార్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ పరిణామాలు కాంగ్రెస్ కి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అందుకే ఇక మీదటి ఇలాంటి బిహేవియర్ ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారట పార్టీ పెద్దలు. గాంధీ భవన్ లో ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇటీవల జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో చెప్పకనే చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యలుంటే లోపల పరిష్కరించుకుందాం, రోడ్డు మీదకి ఎక్కడం ఆపేద్దామంటూ నేతలకి హితవు చెప్పారు ముఖ్యమంత్రి. ఇంత చెప్పినా వినకపోతే ఈసారి కొరడా జులిపించటం ఖాయమనే ముచ్చటిని సీఎం సూటిగానే చెప్పేశారని అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా నేతలు మారతారా, మా తీరింతే అంటూ మళ్లీ మొదలు పెడతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్.